వెల్కమ్ బ్యాక్ టు రివ్యూ బై హుస్సేన్ ఛానల్. సోషల్ మీడియా మొత్తం ఊ అంటావా మామ, కిసిక్ అంటావా మామ, ఇదే చర్చ. ఎందుకంటే పుష్ప పార్ట్ 1 లో సమంత చేసిన డ్యాన్స్ కి, సమంత ఎక్స్ప్రెషన్స్ కి, సమంత సాంగ్ తెచ్చిన హైప్ కి, ఇప్పుడు రిలీజ్ అయిన కిసిక్ సాంగ్ కి కంపేర్ అయితే చేస్తున్నారు. ఈ రెండిట్లో ఏది బాగుందంటే పుష్ప పార్ట్ 1 సాంగ్ ఊ అంటావా మామ సాంగ్ కి ఎక్కువ మార్క్స్ అయితే పడుతున్నాయి. అదే కాకుండా ఇప్పుడిప్పుడే మనం సీరియల్ అయితే మార్క్స్ వేయలేం. ఎందుకంటే ఆ మూవీ చూసాక థియేటర్ ఎక్స్పీరియన్స్ చేస్తే ఆ సాంగ్ కి ఎన్ని మార్క్స్ వేయచ్చో మనకు అర్థమవుతుంది. అంతకుముందు పుష్ప పార్ట్ 1 లో రిలీజ్ అయిన ఊ అంటావా మామ సాంగ్ కి కూడా ఇలాంటి ప్రచారమే జరిగింది. బట్ కాకపోతే అప్పుడు ఆ సాంగ్ ఇచ్చిన హైప్ కి ఏ ఫంక్షన్ అయినా, ఏ ఏ ప్రోగ్రామ్ అయినా ఈ సాంగ్ లేకుండా అయితే ఒక్క ఫంక్షన్ జరగలేదు, ఒక ప్రోగ్రామ్ జరగలేదు. ఇదే రేంజ్ లో ఇప్పుడు ఈ సాంగ్ కూడా ఉంటదని నేను అనుకుంటున్నా. పుష్ప పార్ట్ 2 ఐటమ్ సాంగ్ కి శ్రీలీలను సెలెక్ట్ చేసినప్పటి నుంచి ఒకటే హైప్. శ్రీలీల అసలు యంగ్ హీరోయిన్, డాన్సింగ్ క్యూన్, అల్లు అర్జున్ గారి హెవీ డాన్స్ కి శ్రీలీల పర్ఫెక్ట్ సెట్ అవుతుంది అనుకుంటున్నాను. రీసెంట్ గా రిలీజ్ అయిన కిసిక్ సాంగ్ కి మన పుష్ప పార్ట్ 1 ఐటమ్ గర్ల్ సమంత గారు అయితే రివ్యూ ఇచ్చారు. రీసెంట్ గా రిలీజ్ అయిన కిసిక్ సాంగ్ ని సమంత గారు చూసి 5 ఎమోజీస్ అయితే సెండ్ చేయడం జరిగింది. కిసిక్ సాంగ్ ని చూసిన సమంత గారు పుష్ప 2 కోసం ఈగల్ గా వెయిట్ చేస్తున్నా అని కామెంట్ చేశారు. కిసిక్ సాంగ్ ఓ అంటావా మామ, ఓ అంటావా మామ సాంగ్ అంటే హైప్ తెప్పిస్తుందా లేదా అని మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, అంతా జై హింద్.